స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము నుండి 28వ వచనం వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చెయ్యమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ వాక్య భాగములో చూస్తే ఇక్కడ సీదోనుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కనాను యొక్క స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. ఈమె ఎప్పుడూ యేసు ప్రభువుని చూడలేదు. ఆయన చేసిన అద్భుత కార్యాలు కూడా చూడనూ లేదు. ఈమెకి ఒకే ఒక కుమార్తె. ఆమెకు దయ్యం పట్టుకొని ఆ దయ్యం చేత చాలా బాధపడిపోతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు అన్యుల ప్రాంతానికి వెళ్ళడం ఇదే మొదటిసారి ఈ వాక్యంలో మనం చూడగలిగితే. 4 సువార్తలు మనం చక్కగా చదువుకుంటూ రాగలిగినట్లయితే ప్రభువు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళగలిగాడు, ఎవరిని దర్శించాడు, ఎవరు ప్రభువుని దర్శించగలిగారు
అనే విషయాలు ఈ సువార్తలో మనకు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అన్యులైనటువంటి వారు ప్రభువు ఉన్న స్థలానికి వచ్చి బాగుపడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే అన్యుల ప్రాంతానికి వెళ్ళడం అనేది ఇదే మొదటిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. అందుకే ఇక్కడ సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకతి అని మనకు రాయబడి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఈమె యేసుక్రీస్తు ప్రభువును గురించి ముందుగానే ఆమె తెలుసుకోగలిగాది. ఆయన ఎవరు, ప్రజల మధ్యకు వచ్చినటువంటి యేసు ప్రభు ఏం చేశాడు, అని ఏం బోధించాడు, ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడు, వినగలిగిందే కానీ చూసింది ఎప్పుడూ లేదు. ఆయన మాట దగ్గరికి వెళ్ళింది, వినింది కూడా ఎప్పుడూ లేదు. అయితే ఈ ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు ఈ కనాను స్త్రీ వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటున్నది. నా కుమార్తె దయ్యం పట్టుకొని చాలా బాధపడిపోతుందయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ సువార్త భాగములో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనే మాట 7 పర్యాయాలు ఉంటున్నాయి. నన్ను కరుణించుము. ఈ విధంగా దేవుణ్ణి ఆమె బ్రతిమలాడుతూ మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బైబిల్ అదే చెబుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక శిష్యులు ఏం చేశారు అంటే, ఈమె మన వెంట పడుతూ ఉంది ప్రభువా, కాబట్టి ఈమెను పంపించేసేయి. శిష్యులు ప్రభువుతో ఆ మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. పంపించేయి అంటే శిష్యులు ఆమెను తిరస్కరించినట్లే. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆ మాట విన్న ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు అంటే ఎందుకు ఆమె విషయంలో ఒక మాట మాట్లాడకుండా దేవుడు ఎందుకు మౌనం పాటించవలసి వచ్చింది? ఎంత మౌనంగా ఉండినా ఆమె మాత్రము ప్రభువుని వెంబడిస్తూ మొరపెడుతూనే ఉంది. అది చూచిన శిష్యులు ఈమెను పంపించేసేయి, ఆమెను ఇక్కడ తిరస్కరించేస్తూ ఉంటున్నారు. శిష్యులు ఆ మాట అన్న తర్వాత ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇశ్రాయేలుల ప్రజలలో నశించిపోయినటువంటి వారి కోసమే నేను వచ్చాను. బైబిల్లో మన బాగా ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ప్రభు చెప్పేస్తున్నాడు, నేను వచ్చింది ఇశ్రాయేలుల కోసమే. దాంట్లో ఎంతోమంది నశించిపోతున్నారు, అలాంటివన్నీ రక్షించటానికి కోసమే నేను వచ్చింది అంటే యేసు ప్రభుల వారు చెప్పిన ఉద్దేశం మనం చదివేటప్పుడు లేక వినేటప్పుడు మనం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తాం. అంటే యేసు ప్రభు వచ్చింది ఇశ్రాయేలుల కోసమేనా, ఇంకెవరి కోసమో రాలేదా? ఆయనకి ఎంత స్వార్థం? ఇశ్రాయేలును తప్పించి మిగతా ఉండేవాళ్ళంతా కూడా ఆయనకి సంబంధం లేదా? ఇలాగా పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే కాదు, సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరి కోసము ఆయన వచ్చింది. సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరి కోసమైన ప్రాణం పెట్టింది కూడా. అయితే ఇక్కడ మాత్రం ఎందుకు ఆ మాట ప్రభువు చెప్పవలసి వచ్చింది? ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఈమెం చేస్తుంది తెలుసా? బైబిల్ చూస్తే ప్రభువా అయినను ఆమె వచ్చి మ్రొక్కి ప్రభువా నాకు నువ్వు సహాయం చేయాలని అడగగలిగాది. వదిలిపెట్లా ఈమె.
సహాయాన్ని కోరుకుంటున్నది, క్రీస్తు నోట మాట రాలేదు, ఆమె వెంబడిస్తుంది, పంపించేని తిరస్కరించేస్తూ ఉంటున్నారు. మళ్ళీ ప్రభు ఏమంటున్నాడు, నశించిన వారిని రక్షించటానికే ఇశ్రాయేలు కోసం నేను వచ్చాను అంటున్నాడు. ఒకవేళ ఆమె అనుకోవచ్చు, నేను ఇశ్రాయేలుల వ్యక్తిని కాదు కదా, నేను ఒక అన్య సంబంధమైన వ్యక్తిని కదా, అన్యుల కోసం రాలేదని ఇశ్రాయేలు కోసం వచ్చాడని ఆమె కూడా ఆలోచించుకుని వెళ్ళిపోవచ్చు కదా. లేదు, మళ్ళీ మ్రొక్కుతూ ఉన్నది, నాకు సాయం చేయని అడుగుతూ ఉంది. ప్రభు ఆ తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. పిల్లల రొట్టె తీసుకోవడం, కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. యుక్తము కాదు అంటే సరి అయినది కాదు అని అర్థం. వెంటనే ఈమె జవాబు ఎలా ఉంది తెలుసా? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు కూడా తినును కదా. ఇప్పుడు ప్రభువు మాట్లాడేటప్పుడు ఆమెను దేనికి పోల్చి మాట్లాడాడు? కుక్క పిల్లలకు పోల్చి మాట్లాడాడు. ఇప్పుడు ఈమె కూడా తగ్గించుకుని, దేవా, బల్ల దగ్గర పడి ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కలను కూడా, పడు ముక్కలను కూడా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు ముక్కలను కూడా తినును కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ప్రభువు చెప్పినటువంటి మాట పిల్లల చేతిలో ఉన్న రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అంటే, ఇప్పుడు ఆమెను యేసు ప్రభు దేనికి పోల్చి మాట్లాడిస్తున్నాడు? కుక్క పిల్లకు. ఏమంటున్నది కదా, యజమాని యొక్క బల్ల నుండి పడే ముక్కలను కూడా కుక్క పిల్లలు. ఇప్పుడు ఈమె కూడా, అవును ప్రభా, నువ్వు చెప్పినట్లు నేను కుక్కనే, ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్కని తగ్గించుకునేస్తూ ఉన్నది. ఇలా ఒక్కొక్కటి చూస్తూ రాగలిగితే అక్కడ ప్రభువు మాట్లాడలేదు, శిష్యులు తిరస్కరించి పంపేసేయి అంటున్నాడు. మళ్ళీ నేను వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం అంటున్నాడు. నేను ఆమెను కాదు కదా అని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈమె ఏం చేస్తున్నదంటే సాయం కోసం అడుగుతూనే ఉంది. మళ్ళీ ఆమెని కుక్కకు పోల్చేసి మళ్ళీ ఆమె ఏమంటున్నది, నేను కుక్క పిల్లనే కదయ్యా, బల దగ్గర పడినటువంటి తింటున్నాను అంటే. ఇవన్నీ జరుగుతూ రాగలిగాది అంటే దీనంతటికీ ఒకే ఒక జవాబు ఏమిటి అంటే, చివర్లో అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టుగానే నీకు అవునుగాక. ఇవన్నీ ఇక్కడ జరుగుచున్నవి అంటే దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉంటున్నాడు. ఆమె అడిగినప్పుడు వెంటనే జవాబు దేవుడు చెప్పేయచ్చు, చెప్పలేదు. చూద్దాం ఈమె విశ్వాసం ఇంకా ఎంత ఉందో. నేను మాట్లాడలేకపోతే ఉంటుందా, వెళ్ళిపోతుందా? వెళ్ళిపోలేదు. శిష్యులు అంటున్నారు పంపించేసి ఆమెను. శిష్యులు కూడా ఇష్టపడలేదు, తిరస్కరిస్తుంటున్నారు ఆమె. అప్పటికీ ప్రభు వెళ్ళిపోతుందా, ఉంటుందా? పోలేదు. మళ్ళీ శిష్యుల తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలు కోసం వచ్చా, వాళ్ళు ఎవడు నశించిపోయాడో వారి రక్షణ కోసం నేను వచ్చాను. ఆ మాటైనా అంటే నేను ఇశ్రాయేలు వ్యక్తిని కాదు కదా, అన్యురాలు కదా అనుకుని ఒకవేళ వెళ్ళిపోతుందేమో. అప్పుడు కూడా అక్కడే ఉంది, నీ సాయం కావాలయ్యా, నా బిడ్డకు స్వస్థతనివ్వయ్యా, విడుదలివ్వయ్యా నీవు. అయినా ప్రభు మళ్ళీ అంటున్నాడు, పిల్లల దగ్గర రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తమా? కానీ కాదు. అవును ప్రభు, బల కింద పడినటువంటి మొక్కలు
కుక్క పిల్లలు తింటాయి. ఆయన ఆమెను కుక్కకు పోల్చాడు. ఈమె కూడా తగ్గించుకున్నారు, కుక్కనేనయ్యా. ఒకదాని తర్వాత ఒకటి ఆమెను నొప్పించిందే కానీ, బాధ పెట్టిందే కానీ, ఎంత బాధ పెట్టినా ఎంతో నొప్పించినా కానీ ఆమె అక్కడే నిలబడి దేవుని మొరపెట్టుకోవడం అక్కడ నేర్చుకోగలిగాది. అంటే ఆమె ఎక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, జరిగిన సందర్భాన్ని బట్టి విశ్వాసాన్ని పోగొట్టుకొని ఒక అవిశ్వాసిగా, అపనమ్మకమైన వ్యక్తిగా అక్కడ ఆమె చూపించుకోలేదు. కాబట్టే దేవుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎంత గొప్పది తెలుసా? చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. ఇక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. తన దాసుడు పక్షవాతంతో ఉంటున్నాడు. ప్రభువుకు మొరపెట్టి, దేవా నీవు కేవలం నా ఇంటికి రాగలిగితే చాలయ్యా, నువ్వు మాట మాత్రం చెప్పగలిగితే చాలయ్యా, తప్పనిసరిగా స్వస్థపరచబడగలుగుతాడని శతాధిపతి దేవుణ్ణి అక్కడ అడుగుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు తెలుసుకున్నాడు. పక్షవాతముతో ఉన్న తన ఇంటిలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు అంటే ప్రభు బాగు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనుగొని ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలులలో కూడా ఎవరిని కానీ నేను విశ్వాసం ఉన్నట్లు చూడండి. ఇతడు అన్యుడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో కూడా ఎవరిలో కూడా ఈ విశ్వాసం లేదు. వీరిలో ఉంది విశ్వాసం. ఇశ్రాయేలు యొక్క ప్రజలలో కూడా ఎవరిలో కూడా లేని విశ్వాసం అన్యురాలైన ఈ కనాను యొక్క స్త్రీకి ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవితంలో ఎప్పుడు కానీ మనము గ్రహించవలసిన విషయం, ఈమె మనస్సుకు నొప్పి కలిగే పరిస్థితులు అక్కడ ప్రభువు మాట్లాడకపోవడం ద్వారా, ప్రభువు స్పందించని కారణాన్ని బట్టి విసుగు చెంది వెళ్ళిపోవాలి. ఈమె ఏదో ఈయన గురించి నేను చాలా వినేశాను, ఎన్నో అద్భుతాలు చేస్తాడని, ఇది వరకు ఏ మనుష్యుడు కూడా మాట్లాడిన మాటలు ఈయన నోట నుండి వెలువడుతున్నాయని, ఆ మాటలు కూడా అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడుతుంటున్నారని ఈయన గురించి గొప్పగా చెప్పడం వినగలిగాది. కానీ ఓ దావీదు కుమారుడా కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడిపోతుంది, నువ్వు సాయం చెయ్యనని అడిగితే అస్సలకు నోరు విప్పి ఒక మాట మాట్లాడలేదే, అసలు ఏంటి ఈయన? విసుగు చెంది క్రీస్తు మీద వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాది. జీవితంలో నీవు, ఈమె తన బిడ్డ నిమిత్తం ఒక విడుదల కోరుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలేదు అంటే ఆమె వెళ్ళిపోలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఏదైనా దేవుని దగ్గర ఒక సహాయాన్ని నువ్వు కావాలని ప్రార్థనాపూర్వకంగా నువ్వు అడిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. అయితే మౌనంగా ఉంటాడు. నీ చేసే ప్రార్థన ఇంతకాలమైంది, ఏం జవాబు రాలేదే? విసుగు చెందేంత పరిస్థితి రావద్దు నీకు. ఆగు. ఆమె తొందరపడి వెళ్ళిపోయి ఉంటే తన బిడ్డ విషయమై వేడుకున్నటువంటి ఆ మొర స్వస్థత చూసేది కాదు. ఆలస్యం చేయాలి. తొందరపడి నాకు సాయం చేయ ప్రభు అనకూడదు. ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు?
పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించేవాడు. వదిలిపెట్టాడు దేవుడు, నిన్ను వదిలిపెట్టాడు. అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహామా, నీకు ఒక మగబిడ్డని ఇస్తానయ్యా అన్నాడు. 75వ సంవత్సరంలో చెప్పాడు ఆ మాట. 100 సంవత్సరాలు అయ్యేంత వరకు 25 సంవత్సరాలు మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. ఆ వాగ్దానం నెరవేరలేదు. ఎంతకాలం? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. చెప్పిందేమో 75 సంవత్సరం వయస్సులో. 25 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా దేవుడు చెప్పినటువంటి ఆ సంతానాన్ని అబ్రహాముకు ఇవ్వలేదు. ఇవ్వలేదు అని అబ్రహాం విశ్వాసం పోగొట్టుకున్నాడమ్మా? పోగొట్టుకోలేదు. ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చాడు. 100 సంవత్సరములు అయినప్పుడు, అబ్రహామా, నీకు బిడ్డని ఇస్తున్నా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేశాడు. నీ కోసం ఏం చేసుకుంటున్నావు? నీ భర్త కోసం ఏం చేస్తున్నావు? నీ భార్య కోసం ఏం చేస్తున్నావు? నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావో, ఏం అడుగుతున్నావో, ఏ మేలు, ఏ సహాయం, ఏ అద్భుతం కావాలనుకుంటున్నావు? వెంటనే దేవుడు స్పందించి నీవు అనుకున్న కాలంలో సాయం చేయకపోతే, ఎక్కడ కానీ నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని ఒక అవిశ్వాసి అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, నీ ఆత్మీయ జీవితానికి నువ్వు నష్టం తెచ్చుకున్న వ్యక్తివైతే, జీవితంలో ఆయన కాలములో ఆయన చేసేటువంటి అద్భుతాన్ని నీవు చూడలేవు. నువ్వు చూడలేవు. నువ్వు అడిగింది ఆయన దగ్గర పొందుకునేంత వరకు ఆయన దగ్గర విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆమె పెంచుకుంటున్నది. బైబిల్ ఏముందేమా? ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ప్రభు, నువ్వు చెప్పావు కదా, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 అయిపోయి, 20 అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయి. ప్రభా, ఏం నువ్వు చెప్పింది ఏం చేయలేదే? అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు.